నాగార మండలం డి కొత్తపల్లె గ్రామంలో భూ తగాదాలతో వ్యక్తిపై కర్రలను రాళ్లతో దాడి చేశారు. తండ్రిపై దాడి చేస్తుండగా చూసి షాక్ గురై అక్కడే మృతి చెందిన కూతురు కాసం పావని. కాసం సోమయ్యపై విచక్షణారహితంగా దాడి చేసిన కడారి సైదులు కడారి సోమయ్య, కాసం కళింగం కూతురు మృతదేహంపై పడి రోధించారు తండ్రి, కుటుంబ సభ్యులు. దాడి చేసిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు సీఐ రఘువీర్ రెడ్డి, ఎస్ఐ ఐలయ్య. దేనికి అనేది కూడా నాకు అర్థం కాదు అసలు. ఇప్పుడు మీకు భూ తగాదాలు ఉన్నాయా? దేనివల్ల? అలా భూ లేదు, నేను సూర్యాపేట ఇది చేసుకుంటాను, నా బిడ్డకు బాగాలేక ఇక్కడికి వచ్చినంత 2 రోజులు నేర్చుకుంటాను. వాళ్ళు బుధవాళ్ళ దాకా వచ్చి ఎన్నో పడ్డాట, ఏం చేసి ఎవరెవరు కొట్టిరు నేను? కడారి సైదులు, కాసం కళింగము, కడారి సోమయ్య, వీళ్ళు ముగ్గురు కలిసి కొట్టిరా? నీకొక్కరికే తగిలిన దెబ్బలు ఇంకెవరికైనా? మా భార్య కూడా తాగి. ఇప్పుడు ఈ పాప, చిన్న పాప ఎట్లా చనిపోయింది? చిన్న పాప వీళ్ళు కొడుతుంటే ఇక దగ్గర నుండి చూసేసరికి చచ్చిపోయారు మా వాళ్ళని. అంతేనా? కర్ర తగిలిందా? ఇక తాకిందో నేను అడ్డం పడ్డా, తాకింది తెలియదు, ఎట్లా అనేది నాకు తెలియదు. మళ్ళీ చనిపోయింది అని చెప్పిన తర్వాత నేను నడవలేని లేకుండా పోయి చూస్తే చనిపోయింది. ఈ పాప నీకు ఏమవుతుంది? బిడ్డ, చిన్న బిడ్డ. నీకు ఎంతమంది పిల్లలు నీకు? ఇద్దరు బిడ్డ. ఒక పాప, బాబా, ఇద్దరు బిడ్డ. ఈమె చిన్న పాప. ఇంతకుముందు ఈమె అనారోగ్యంగా ఉండేనా? మంచి హెల్దీగానే ఉండేనా అమ్మాయి? మంచిగానే ఉండేది, అంటే కొంచెం హాస్పిటల్ తీసుకుపోయినా కానీ ఆమె ఏంటంటే ఇక మంచిగా అన్నం తిన్నది, అప్పటిదాకా అప్పుడే తిన్నది అన్నం కూడా. అంటే ఏంది ఆమె హెల్త్ ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం ఉంటే హాస్పిటల్లో చూపిస్తున్నాం, మంచిగా ఉన్నది. కానీ ఇక సడన్గా ఈ లొల్లిలో మెడిసిన్ స్టాక్ ఇది అది కలిపి వీళ్ళందరూ మమ్మల్ని చంపిరన్న ఉద్దేశంతో అయిపోయింది అనుకుంటున్నా. మరి కర్ర గిట్ట ఏమైనా తాకిందో, మరి రాడు గిట్ట తాకిందో కూడా తెలియదు. నీకు అన్కాన్షియస్లో ఉన్నావు అంటే నీకు అర్థం కావాలి. రాడ్డతోటి కర్రతో నేను అడ్డం పడిపోయాను కదా, నాకు తెలియదు. వాళ్ళ నిందితులు ఉన్నారా? ఇప్పుడు దొరికిరా పోలీసు వాళ్ళకు? ఏమో మరి తెలియదా. స్టేషన్లో మీరు పిటిషన్ ఇచ్చిరా? పిటిషన్ అయితే ఇచ్చాం.